రైట్. జూపిడి గారు జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యాను సార్. థ్యాంక్ యూ. రైట్. ఏంటి మీ స్ట్రాటజీ వర్కౌట్ అయినట్లేదు? ప్రతిపక్ష వాదాయిస్తే తప్ప హాజరు కావని, ఎక్కడన్నా డిస్క్వాలిఫై అవుతావనో లేకుంటే ఏదైనా టెక్నికల్గా ఇబ్బంది వస్తుందని ఇవాళ హాజరయ్యారా, లేకుంటే ఎట్లా చూడాలి? అంటే యాజ్ పర్ రూల్ బుక్ ఆఫ్ ది స్టేట్ అసెంబ్లీ రూల్ బుక్ చూసినట్లయితే ఎప్పుడు డిస్క్వాలిఫై అవుతారు, ఎప్పుడు డిస్క్వాలిఫై కారు అనేది నాకు తెలిసి నేను చెప్పాలనుకున్నది మొత్తం పురుషోత్తం రెడ్డి గారు ఇందాక చాలా చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ అదే నిజమైతే ఏది డిస్క్వాలిఫికేషనే గవర్నర్ స్పీచ్ పోకపోతే అవుతుంది అనుకుంటే వర్కింగ్ డేస్ తర్వాత ఇవన్నీ వస్తాయి. కాబట్టి వాళ్ళు అనుకున్నట్టుగా డిస్క్వాలిఫికేషన్ కాదు. సో వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ స్ట్రాటజీ. మీరు అనుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి మా పెద్దన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ, లేకపోతే సీనియర్ అనలిస్టు పురుషోత్తం రెడ్డి గారు కానీ మీకు కూడా సార్ అంటే వినపడుతుందా? ప్లీజ్ కంటిన్యూ. హలో సార్, అంటే మీకు కూడా ఈ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో తెలుసు. బట్ నో బడీ హ్యాస్ గాట్ రైట్ టు డినై అవర్ స్ట్రాటజీ. మా స్ట్రాటజీ మాకుంది. మీరు ఎన్ని విశ్లేషణలు చేసినా మేము రూల్ బుక్ గురించి చెప్తాం. లేకపోతే మేము ఈరోజు అటెండ్ కాకపోతే ఏమవుతుంది, లేకపోతే ఇంకొక 2-3 సెషన్స్ తర్వాత ఏమవుతుందో మాకు తెలియనటువంటి అసెంబ్లీ రూల్స్ కాదు ఇవన్నీ కూడా. సో మేము ఒక నిర్దిష్టమైనటువంటి అంశానికి 8 నెలలు కూడా కాలేదు, 9 నెలల్లోకి వచ్చేసారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్టర్లీ ఫెయిల్యూర్ అవుతున్నటువంటి నేపథ్యాన్ని ఈరోజు ప్రజలు చర్చిస్తూ ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఒక్క అంశం నేను అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి వస్తే అబ్బే మేమేం చేయం, మేమందరం కూడా చాలా మంచోళ్ళం అయిపోయాం, కాబట్టి మా గురించి భయపడాల్సిన అవసరం లేదు. అసలు మీ గురించి మేము భయపడేవాళ్ళం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బయట ఉండి ఛాలెంజ్ చేస్తున్నాడు? అసెంబ్లీ జరిగే టైంలో వదిలేసేయండి. ఎందుకు భయపడతారు అనుకుంటున్నారు? భయపడే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అది కాదు, అది తీసేసేయండి, అది నమ్మరు, పక్కన పెట్టండి. వెన్ ఇట్ కమ్స్ టు ది ప్రొసీడింగ్స్, మీరు ఇద్దరు స్పీకర్లు, ఒకరు మెయిన్ స్పీకరు, ఒకరు డిప్యూటీ స్పీకర్, ఒకరు చీఫ్ స్పీకర్, ది అదర్ వన్ ఈజ్ నెక్స్ట్. మీ ఛాలెంజెస్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మమ్మల్ని సార్ అనాలి, నువ్వు కూర్చోవా అని మేము అనాలి. ఇవన్నీ మీరు మాట్లాడినటువంటి మాటలు కదా. నేను అది లూజ్ టంగో లేకపోతే ఇవన్నీ అట్లాంటి భాష చెప్పదలుచుకోలేదు, కానీ మీరు ఇవన్నీ బయట మాట్లాడుతున్న అంశాలు కదా. అంటే మేము మీకన్నా చిన్నవాళ్ళమని రామాంజనేయులు గారు ఇందాక అన్న చెప్పాడు. ఎవ్రీ ఎమ్మెల్యే హ్యాస్ గాట్ ఈక్వల్ రైట్స్ అకార్డింగ్ టు ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం, కానీ ది డెమోక్రటిక్ ఇనిషియేషన్స్ హౌ దే ఆర్ గోయింగ్ టు ఫంక్షన్. దీనిలో స్పీకర్ చైర్లో కూర్చున్నంత మాత్రాన ఉన్న పొడవు తగ్గిపోతుందనో లేని పొడవు పెరుగుతుందనో మేమైతే అనుకోవట్లా. ఒకవేళ మీరేమన్నా భావించేసి ఆ విధంగా యాక్షన్ చేయాలనుకుంటే మీరు ఎక్కడ పడతారంటే, మీరు ఆ పొయ్యిలోనో పెను మీద నుంచో అటు ఇటు పడతారు. ది క్వశ్చన్ ఈజ్, ఇక్కడ ఏంటంటే ప్రజా సమస్యల్ని చర్చించడానికి ఒక ప్రధానమైనటువంటి వేదికగా ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎలక్టెడ్ అపోజిషన్ పార్టీ హ్యాస్ టు మేక్ యూజ్ ఆఫ్ ది స్టేజ్. దీన్ని ఎవరు కాదనలేరు. అయితే దానికి మాకున్నటువంటి ప్రతిబంధకాలు ఏంటి, మాకున్నటువంటి ఇబ్బందులు ఏంటి? మేము వచ్చినా రాకపోయినా మా వాయిస్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం డిస్క్వాలిఫికేషన్ పక్కన పెట్టండి. డిస్క్వాలిఫికేషన్ ఇదిగో ఈరోజు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, అటెండెన్స్ పడింది మా ఎమ్మెల్యేలకి, ఇంకా మీరు 60 రోజులు, దీని తర్వాత 60 రోజులు మీరు నడుపుతారో లేదో అసెంబ్లీ మాకు తెలీదు. ఎందుకంటే మీకే ఇంకొక ప్రతిపక్షం వస్తుందని చెప్తున్నారు అక్కడ. ఆ ప్రతిపక్షం మిమ్మల్ని నడపనిస్తుందో లేదో తెలీదు. మీరిద్దరు పోయి ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి ఆ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసుకోవాల్సిన పరిస్థితి 21 మందికి, మిగతా వాళ్ళకి వస్తుందేమో తెలియదు. పాలిటిక్స్లో ఏం జరుగుతుందో మాకైతే తెలియదు. బట్ వీఆర్ నాట్ ఇన్ హర్రీ. మేము ప్రజలకి ఏ వాయిస్ ఇవ్వదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్, సార్ వెళ్ళండి ఒక్క సెకండ్.
జగన్మోహన్ రెడ్డి గారు తన ఆఫీస్ నుంచి పెట్టిన ఒక్క ప్రెస్ మీట్ ఈజ్ టోటలీ ఈక్వల్ టు మీ ఎంటైర్ అసెంబ్లీ సమావేశాలు. వాటి సమాధానం చెప్పండి. నేనేమంటున్నానంటే సరే ఓకే ఆఫ్ కోర్స్ నేనేమంటున్నానంటే ప్రతిపక్ష హోదా ఉందా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా సంబంధం లేకుండా యాజ్ ఏ ఎమ్మెల్యేకి మీరే చెప్పారు ఒక ఎమ్మెల్యేకి సమాన హక్కులే ఉంటాయి కాదు స్పీకర్గా ఉన్నప్పుడు సభను కంట్రోల్ చేయాలి ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు సమయం ఎక్కువ ఉంటుంది ముఖ్యమంత్రికి ఎప్పుడైనా ఇంటర్వ్యూన్ కావచ్చు అది ఇట్లాంటి కొన్ని చట్టసభల్లో ఉన్నటువంటి రూల్ పొజిషన్ బట్టి ఉన్నాయి. కానీ మాజీ ముఖ్యమంత్రిగా లేదు శాసనసభ్యులుగా సభకు రావడానికి ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తాం అనేటువంటి ఎందుకు అటువంటి ప్రకటన చేశారు దానికోసం న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నారు న్యాయ పోరాటంతో ప్రతిపక్ష హోదా వస్తుందనే నమ్మకం ఉందా అట్లా ప్రతిపక్ష హోదా కోసం న్యాయ పోరాటం చేసిన చరిత్ర ఉందా ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది అది స్ట్రాటజీలో భాగంగా చేశారా అది లేకుంటే చట్టసభలకు రాకూడదు కాబట్టి ఏదో ఒక ఎల్పి సృష్టించుకోవడానికి చేశారా అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ నేను పార్లమెంటరీ సిస్టాన్ని గురించి మాత్రం మీ క్వశ్చన్కి సమాధానం నేను ఇస్తాను. అంటే పార్లమెంటరీ సిస్టంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆ వ్యక్తులు కాదు కాబట్టి నేను మీకు చాలా స్పష్టంగా నాకు ఒక 1 or 2 minutes మీ అనుకున్న టైం కన్నా కొంచెం ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే సిన్స్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ వేర్ యూ రైస్డ్. ఇది మీరు అన్నట్టుగా ప్రతిపక్ష హోదా ఇది మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు ఇప్పుడున్న మాకున్నటువంటి స్ట్రెంగ్త్ని బట్టి. లేదు 10% ఆఫ్ ద సీట్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అది ఆటోమేటిక్గా కూడా వస్తుంది. ఒకవేళ అప్పుడు కూడా ఆపాలనుకుంటే కొంత ఇబ్బంది పడవచ్చు. ఏది అధికార పక్షం ఏదైనా సరే కక్షపూరితంగా పోతుంటే కాదు వీఆర్ ఇంటూ మోస్ట్ డెమోక్రటిక్ ఫంక్షనింగ్లో ఉన్నాం అని మీరు అన్ని ఆలోచిస్తే మోస్ట్ డెమోక్రటిక్గా ఉన్నామని మీరు ఆలోచిస్తే మీరు అసలు ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏంటి? నేను అడుగుతున్నా. మేము దాన్ని ఎక్కడి నుంచో సంపాదించుకొని మేము కోర్టులకు వెళ్ళి మేము లేకపోతే ఇంకో ధరలేసి లేకపోతే ఎందుకు ఇవ్వాలి అని వాళ్ళు అంటున్నారు. ఎందుకు ఇవ్వాలి సంఖ్యాపరంగా లేదు లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి సార్ ఇవ్వాలని నో సార్ ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ నేను ఒక 10 పైసలు బెల్లం కొనుక్కుంటాను అని అంటే 10 పైసలకి లేదు నేను 20 పైసలకే ఇస్తానంటే ఎందుకు 10 పైసలకి అడిగే ఇష్యూని కాదు ఇది. నేను అందుకే ముందు చెప్పే కండిషన్ ఇస్ దట్ ఇఫ్ యూ పీపుల్ వాంట్ టు బికమ్ మోర్ డెమోక్రటిక్. దేశంలో ఆ వాతావరణం లేదు మీరున్నా ఉండదు వాళ్ళున్నా ఉండదు ఏ రాష్ట్రం లేదు పార్లమెంట్ లో లేదు కదా. మీరు కొంచెం నన్ను మాట్లాడివ్వండి. మీరు అడిగే ప్రతి ప్రశ్న చెప్తా. మీరు ఎందుకు లేరు? మీరు మీ హృదయాన్ని మీ డెమోక్రటిక్ ఫంక్షన్ ని మీ పార్లమెంటరీ విధానాన్ని మీకున్న 40-50 సంవత్సరాల ఇండస్ట్రీని మీరు ఎప్పుడు ఇలాంటి చూడలేదా? పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సార్ వినండి. పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష వెనక్కిపోతున్నాయి. మన ప్రాక్టీస్ ఏంటని మన ప్రాక్టీస్ కూడా తీసుకోవాలిగా. నెహ్రూ టైంలో ఏం జరిగింది ఇందిరాగాంధీ టైంలో ఏం జరిగింది అంటే లేదు కదా చరిత్ర అట్లా లేదు కదా. ఇప్పుడు రాజకీయాల్లో కంట్రోల్ ఉన్నాయి. ఇక్కడ జూపుడు గారు ఇక్కడ మీరు ఒక్కళ్ళు కూడా చేర్చుకోమన్నారు. ఒక ఉదాహరణకి చెప్తున్నా ఇక్కడ మీరు మమ్మల్ని ఎక్కువ మాట్లాడించి మా దగ్గర నుంచి ఆన్సర్ తీసుకోగలిగితే మంచిది. అందుకనే ఎక్కువ మాట్లాడిస్తున్నా ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నా. ఎక్కువ క్వశ్చన్లు అడగడం ద్వారా ఎక్కువ మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడడం ద్వారా ఎక్కువ విజ్ఞానం వస్తుందని నా సమాధానం కొద్దిగా సార్ నా సమాధానాన్ని కొంచెం తీసుకున్న తర్వాత మీరు 1 after 1 క్వశ్చన్ పెట్టండి. డెఫినెట్లీ నేను డెమోక్రటిక్ ఫంక్షన్ గురించే నేను మాట్లాడి ఇందాక నేను చెప్పాను పార్లమెంటరీ పందా ఎలా ఉంటుందో లేకపోతే పార్లమెంటరీ సిస్టమ్ ఎలా ఉంటుందో సెషన్ ఎలా జరుగుతుందో ఎలా ప్రారంభం అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో ఇవన్నీ విద్య నిర్దాక్ష అంటున్నారు. ఎవరికి వాళ్ళ అధికారంలో రాగానే అంటున్నా. కాదు నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు మాకేసిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారనే ఒక ప్రశ్నని మాకు వేస్తున్నారండి. అవును ప్రతిపక్ష చట్టపరంగా లేనిది రాజ్యాంగపరంగా లేని దాన్ని ఇస్తావా చస్తావా లాంటి కోర్టు పోట అడగటం వేరు వాళ్ళ విజ్ఞతకు వదిలేయటం వేరు. వాళ్ళు పెద్ద మనుషులా కాదా పెద్ద మనసు ఉన్న వాళ్ళ లేదు వాళ్ళు సంకుచితంగా ఉన్నారో రుజువైపోయింది దాని గురించి వదిలేసి మీరు చట్టసభలోకి రావాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. నేను చెప్తున్నాను సార్ కన్వెన్షన్స్ ఏమైపోయినాయి పార్లమెంటరీ సిస్టమ్ చెప్పడానికి బాగానే ఉన్నాయి. మీరు అధికారంలో ఉన్నా ఇదే చేస్తారు వాళ్ళు అధికారంలో ఉన్నా అదే చేస్తున్నారు. దేశంలో ఇప్పుడు ప్రాక్టీస్ అది మీరు చెప్పింది
చట్టం ఒకటి ఉంటుంది, సాంప్రదాయం ఒకటి ఉంటుంది. నేను కూడా ఒప్పుకుంటా. సాంప్రదాయం ఇచ్చిపుచ్చుకు. ఇప్పుడు వాజ్పేయికి ఆరోగ్యం బాగాలేదంటే రాజీవ్ గాంధీ అమెరికా పంపించి వైద్యం చేయించాడు. ఇవి చదువుకోవడానికి పుస్తకాలు. రైలు ప్రమాదం జరిగిందంటే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశాడు. ఇవి చదువుకోవటానికే, ఆచరించడానికి కాదు. ఇప్పుడున్న రాజకీయ సిచ్యువేషన్లో జగన్ ఉన్న అదే చేస్తున్నాడు, చంద్రబాబు ఉన్నా, ఇంకోళ్ళు ఉన్నా, మోడీ ఉన్నా, ఇంకెవరున్నా అవే జరుగుతున్నాయని నేను అంటున్నా. అంటే మీరు మాత్రం మొండిగా ఉండొచ్చు, ఒక ప్లాన్ లోకి మేము వస్తే మేము మొండిగా ఉన్నామని మాకు చెప్తారా? అంటే మీకు ఇంకా ఏమి ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఎలా నడుస్తుందో, మీ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇండస్ట్రీ కానీ, మీకున్నటువంటి సీనియారిటీ కానీ, మీకున్నటువంటి పెద్దలు కానీ, లేకపోతే సీనియారిటీ చూపుడు గారు మళ్ళీ చెప్తున్నా, పెద్ద మనసుకి సీనియారిటీ లేదు. చిన్న పిల్లలు కూడా పెద్ద